భారత అమ్ముల పొదిలోకి మరొక S-400 స్క్వాడ్రన్ అయితే వచ్చి చేరింది. మొత్తం 2018లో 5 స్క్వాడ్రన్లు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం రష్యాతో. అలా విడతల వారీగా 3 ఇచ్చారు. మొన్న ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ వచ్చిందో, ఆపరేషన్ సింధూర్లో ఈ యొక్క S-400లు కీలక పాత్ర పోషించాయి. అక్కడ పాకిస్తాన్ బార్డర్లో రెండింటిని నియమించారు. ఇటు అరుణాచలం దగ్గర చైనా బార్డర్లో ఒకటి నియమించడం జరిగింది. అయితే ఈ రెండు చేసినటువంటి దాడి ఇలా అలా కాదు, పాకిస్తాన్ కకావికలమైపోయింది. ఇది మొత్తం 16 వెహికల్స్తో ఉంటుంది. 2 బ్యాటరీలు ఉంటాయి ఒక్కొక్క స్క్వాడ్రన్లో. ఒక్కొక్క బ్యాటరీలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కొక్క లాంచర్లో 128 క్షిపణుల్ని ప్రయోగించవచ్చు. ఆ లెక్కన 2 బ్యాటరీల్లో 12 ఈ లాంచర్ల ద్వారా 1536 క్షిపణుల్ని ఒకేసారి ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇమీడియట్లీ ఇచ్చేయచ్చు. అవతల శత్రువుకి ఊపిరాడకుండా చేయొచ్చు. ఆ విధంగానే మన S-400 చేసినటువంటి దాడి పాకిస్తాన్ జీవితంలో మర్చిపోలేదు. వెంటనే మన అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు అంటే యుద్ధం ముగిసిపోయిన తర్వాత రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మిగతా 2 కూడా మాకు కావాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అని చెప్తే వాళ్ళు 2025 డిసెంబర్కే ఇస్తామని చెప్పారు. కానీ డిసెంబర్కి ఇవ్వలేకపోయారు. చివరికి జూన్ వచ్చిన తర్వాత మన చేతికి అయితే వచ్చింది 4వది. 5వది కూడా బహుశా మరో 2 నెలలు ఇస్తామంటున్నారు. 2 నెలలు కాదు కానీ ఈ సంవత్సరం చివరికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డిసెంబరు లేదనుకుంటే 2027 జనవరి ఈ యొక్క సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా S-500కి కూడా మన వాళ్ళు 3ంటికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ అయితే మరి వచ్చింది రాలేదు తెలియదు నాకు. మొత్తానికి దీని గురించి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ S-400 విషయంలో జైశంకర్ గారికి కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు రష్యా మీద. సో ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చైనా బార్డర్లో 2, ఇటు పాకిస్తాన్ బార్డర్లో 2ంటిని మోహరించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థల్ని భారత రష్యా సంయుక్తంగా నిర్మించడమే కాకుండా ఇప్పుడు DRDO మరికొన్ని ప్రైవేట్ సంస్థలు సొంతంగా భారతదేశంలోనే తయారు చేయాలని చూస్తున్నారు అత్యాధునికమైనటువంటి రాడార్ వ్యవస్థలు. ఇవి కాకుండా DRDOకి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి పూర్తి చేయాల్సినటువంటివి. అవన్నీ 2030, 32 అయితే కానీ పూర్తి కావు. అలాగే మరో 12 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు. మనం ఈ వ్యవస్థలు తయారు చేయాలి, S-400 లాంటి వ్యవస్థలు తయారు చేసుకోవాలని ఇప్పుడు డిమాండ్ ఉంది, టార్గెట్ కూడా ఉంది. కాకపోతే అది 12 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పటికే చందమామ దగ్గరికి వెళ్ళడం నుంచి మిగతా క్షిపణులు మిగతా ఇలాంటివన్నింటి మీద కూడా DRDO చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది. అయితే గత 8 సంవత్సరాలుగా వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేశారో అంటే వేగవంతం చేశారో ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కానీ గత 8-9 సంవత్సరాల నుంచి చేసినటువంటి వేగం కంటే కూడా ఇప్పుడు మన DRDOతో పాటు మిగతా సంస్థలు చాలా వేగంగా వాళ్ళ యొక్క ప్రయోగాలకి శ్రీకారం చుట్టారు. దానికి ప్రభుత్వం కూడా చాలా సహకారం చేస్తుంది. కాబట్టి మరో 10-15 సంవత్సరాల్లో మనకి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అయితే మన సొంతంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈలోగా మనకు కావాల్సినటువంటి చాలా ఆయుధాలు కావాలి కాబట్టి రఫేల్ యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే S-400లు కావచ్చు, S-500లు కావచ్చు, ఈరోజు బయట దేశాల నుంచి కొనుక్కునేటువంటి పరిస్థితి. రేపు మనం చైనా పక్కనే, అమెరికా పక్కనే, లేదా ఫ్రాన్స్ పక్కనే, రష్యా పక్కనే చేరాలంటే మనకు మరో 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. కాకపోతే ఇప్పటి నుంచే వాటి ప్రయోగాలు మొదలవుతున్నాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మనం కూడా సొంతంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోకుండా విదేశాల దగ్గర కొనడం ఏంటి అని కించపరచాల్సిన అవసరం లేదు భారత ప్రభుత్వాన్ని. ఎందుకంటే భారత ప్రభుత్వం అదే పని చేస్తుంది. ఇక DRDOలో చాలామంది శాస్త్రవేత్తలు నిద్రపోకుండా అహర్నిశలు పనిచేస్తూ దేశం కోసం పాటుపడుతున్నారు.